వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఉద్యోగులకి ప్రభుత్వం ఇచ్చే మాట ఏమైంది? వాళ్ళ అత్యవసర పరిస్థితిలో ప్రైవేటు హాస్పిటళ్ళకి వెళ్తూ అక్కడ జేబు గుల్ల చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం ప్రతి నెల జీతం ఇవ్వని పరిస్థితి, ఇచ్చిన 1.5% హెల్త్ స్కీమ్ పేరిట కట్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసుకుంటున్న పరిస్థితి. డబ్బులు అయితే కట్టింగ్ బాగానే ఉంది, మరి హెల్త్ స్కీమ్ ఎక్కడా? హెల్త్ కార్డ్ ఎక్కడా? సో ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఉద్యోగుల్లో ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది, దాని గురించి మనం మాట్లాడదాం. సో జూన్ 2 అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ జూన్ 2 పోయి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఆ తర్వాత జూలై 17వ తారీఖున ఉద్యోగులకు, ప్రత్యేకంగా సర్కారు ఉద్యోగులకు హెల్త్ స్కీమ్, దట్టు కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురాబోతున్నాం. దానికి సంబంధించిన హెల్త్ స్మార్ట్ కార్డ్స్ జూలై 17వ తారీఖున ఇవ్వబోతున్నాం అని చాలా ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. సో ప్రభుత్వం మాట కొంతమంది ఉద్యోగులు నమ్మారు, ఇంకొంతమంది ఉద్యోగులు నమ్మలేదు. కానీ హెల్త్ ట్రస్ట్ కూడా సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఆ తర్వాత ఉద్యోగుల అకౌంట్లో నుంచి డబ్బులు కట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగానే హెల్త్ కార్డు వస్తుందేమో అని ఆలోచించరు. కానీ ఉద్యోగులకి నిరాశ ఎదురైంది. అయితే ఇప్పుడు నిరాశతో పాటు ఉద్యోగులకు ఇంకొక భయం పట్టుకుంది. ఎందుకంటే ప్రభుత్వం వ్యవహారం అలాగే ఉంది. గతంలో రైతులకు తెచ్చిన డబ్బులేమో ఉద్యోగుల జీతాలకు ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన 1.5% ఎవరికి చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం? ప్రతి ఏటా 528 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాల నుంచి 1.5 ప్రతి నెల కట్ చేస్తే డబ్బులు జమ అవుతాయి. దానికి 528 కోట్ల రూపాయలు ప్రభుత్వం జత చేసి ఈహెచ్ఎస్కి కట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు అటు పెన్షనర్స్, ఇటు ఉద్యోగులు, ఈ ఇద్దరికి కూడా హెల్త్ స్కీమ్ అనేది అమలవుతుంది రాష్ట్రంలో. సో ఇదే హెల్త్ స్కీమ్ సంబంధించిన పద్ధతి. మరి కొత్త హెల్త్ స్కీమ్ తీసుకొస్తాను అని అంటే ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అందులో క్యాన్సర్తో పాటు ఆయుర్వేదం కూడా ఇంక్లూడ్ చేయడం, అండ్ దాంతోపాటు ఇంట్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఒకరి జీతంలో నుంచే కట్ చేయడం, ఇంకొకరికి మినహాయింపు ప్రకటించడం, అండ్ కుటుంబానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేలోనే కలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తే శరవేగంగా ఇట్లా హెల్త్ కార్డ్ అయిపోతుంది, మా చేతిలో పడుతుంది. ఈవెన్ జూలై 17 ప్రకటిస్తారు కాబట్టి 18 నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. మీ మొబైల్ యాప్కి ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాం, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ హెల్త్ కార్డులు మీరే స్కాన్ చేసి పెట్టుకోండి అని హెల్త్ ట్రస్ట్ ప్రకటించినప్పుడు కూడా నిజమని నమ్మిండ్రు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ ప్రతిసారి ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి తప్ప 4 అడుగులు ముందుకు పడట్లేదు. దానికి కారణం ఏంటి? నిజంగానే ఇప్పటి వరకు 2 నెలల వరకు 1.5% ప్రతి ఉద్యోగి నుంచి కలెక్ట్ చేసుకున్న ప్రభుత్వం ఆ డబ్బులు ఏం చేసింది? దాదాపు 50 కోట్ల రూపాయల పైనే మాట కదా. ఆ 50,000 కోట్లు దేనికి ఖర్చు చేసింది? దేనికైనా ఖర్చు చేసిందా? నిజంగా స్కీమ్ కింద అట్లే భద్రంగా దాచిపెట్టిందా? ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలే ఉద్యోగులు చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే న్యూ హెల్త్ స్కీమ్ దేవుడెరుగు, కనీసం ఓల్డ్ హెల్త్ స్కీమ్ కూడా అమలు కాని దుస్థితి. ఆ ఓల్డ్ హెల్త్ స్కీమ్ కాక న్యూ హెల్త్ స్కీమ్ కాక ప్రభుత్వ విభాగాల్లో 1వ తారీఖున జీతాలు వస్తాయని సీతక్క ప్రకటించినా, సీఎం సార్ ప్రకటించినా, ఇప్పటి వరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన, ఆర్థిక శాఖకి లెటర్లు రాసిన సీఎం సార్ పట్టించుకొని దుస్థితి. సో ఒక పక్క జీతాలు లేక, ఇంకో పక్క హెల్త్ స్కీమ్ అమలు కాక, ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే ప్రభుత్వంలో పని చేస్తున్నామనే మాట మాత్రమే ఉండే ఉద్యోగులు అప్పులు చేసి హాస్పిటల్లో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఇన్ కేస్ ప్రభుత్వం తీరు పైన ఇంకొంతమంది నిరసన వ్యక్తం చేసి కోర్టు మెట్లెక్కితే కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే పనిచేస్తున్నారో ప్రభుత్వం అండర్లో వాళ్ళకి సంబంధించిన జీతాలు కట్ చేయొద్దు, వాళ్ళ హెల్త్కి సంబంధించిన పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి అని. సో ఆ పూర్తి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా లేదా అనేది ఆగస్టులో మళ్ళీ కోర్టు ముందుకు ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్లు హాజరైతే తప్ప తెలీదు. మరి ఆగస్టు వరకు వీళ్ళకి జీతాలు చెల్లిస్తారా, లేదంటే కట్టిన డబ్బులు ఇద్దరు ఎంప్లాయీస్ నుంచి కడితే ఒకరిది డబ్బులు వెనక్కి చెల్లించాలని ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాన్ని ఒబే చేస్తారా అనేది దేవుడు. సో మొత్తానికి మళ్ళీ కొత్త హెల్త్ స్కీమ్కి కూడా ప్రభుత్వం మంగళం పాడింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన 1,14,000 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే వాళ్ళపైన డిపెండెంట్లు, తర్వాత పెన్షనర్స్లు అందరు కలిపి 13 లక్షల మంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇట్లా ఉంటే వాళ్ళ పక్కనే కూర్చొని పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకు ఏం చేయబోతున్నారు అనేది ప్రభుత్వం ప్రకటించలేదు. ఉన్న ఉద్యోగులకే జీవో ప్రకటించలేదు, విధి విధానాలు ప్రకటించలేదు, హెల్త్ కార్డు ఎప్పుడు ఇస్తుందనేది తేల్చి చెప్పలేదు. మరి ఇంకా కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల
విషయం తెరపైకి వస్తుంది. సో వాళ్ళ సంఖ్య ఏం తక్కువ లేదు. దాదాపు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు ఇస్తే కాంట్రాక్టర్లే 4780 పైగానే ఉన్నారు. సో అందులో దాదాపు 4300 కనీసం ఆ కాంట్రాక్టర్లు వీళ్ళకి పీఎఫ్ కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. సో ఎందుకు ఆలస్యం అవుతుంది? దీనికి సంబంధించి తెలంగాణ ఈ హెల్త్ స్కీమ్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో అసోసియేషన్స్ ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్కీమ్ గురించి ఆలోచిస్తాం. అండ్ ప్రభుత్వం చెల్లించబోతున్న ఈ కొత్త స్కీమ్ సంబంధించిన డబ్బులు, పెరుగుతున్న రోగాలు, పెరుగుతున్న ఖర్చులు, పెరుగుతున్న మెడికల్ సంబంధించిన ఖర్చులతో మాకు ఈక్వల్ కాదు. సో అందుకని కొత్త హెల్త్ స్కీమ్ని మేము యాక్సెప్ట్ చేయలేము అంటూ కూడా అసోసియేషన్లు తేల్చి చెప్పే పరిస్థితి. సో ఏదైనా స్కీమ్ ప్రభుత్వం ప్రకటిస్తుంది అని అంటే ముందుగా అసోసియేషన్లతో కూర్చొని మాట్లాడడం, తర్వాత హెల్త్ ట్రస్ట్ తోటి నిజంగా ఇది అవలంబిస్తే మనకి సరైన పద్ధతియా లేదా, ఏం సమస్యలు వస్తాయి అని ఎంప్లాయీస్తో కూర్చొని మాట్లాడడం, ఇట్లాంటివి ఏమీ లేవు. డైరెక్ట్ ప్రకటన లేవు. కొత్త హెల్త్ స్కీమ్ తీసుకొస్తున్నామని ప్రకటన, తీసుకొచ్చే తేదీ ప్రకటన, తర్వాత సమావేశం ప్రకటన, ఏకంగా మీరు హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసేసుకోండి అనే ప్రకటన. సో ఈ ప్రకటనలుగానే మిగిలిపోతాయి. సో ఇవి గ్రౌండ్ రియాలిటీలో రావాలి అంటే ప్రభుత్వం చర్చలు జరపాలి అండ్ దానికి సంబంధించిన ఆర్థిక వనరులు చేకూర్చాలి. అప్పుడే ఎంప్లాయీ సంబంధించిన హెల్త్ స్కీమ్ ముందుకు సాగే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం చేస్తుందా? చేసే అవకాశం ఉందా? లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే గతంలో ఎగ్గొట్టి ఇప్పటి వరకు ఒక ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన జీవో తీసుకొచ్చి డబ్బులు ఇవ్వకుండానే ప్రకటనలతో పరిమితమైంది, అదే తీరుని ఎంప్లాయీస్లో కూడా చూపిస్తుందా?